హాయ్ అండి, అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు ఇట్స్ మై రిపోర్ట్ ఛానల్. ఈరోజు కర్ణాటక ప్రభుత్వం అయితే దిగిపోబోతుంది. అంటే మీ అందరికీ అదొక హాట్ టాపిక్ న్యూస్కి అయితే మాత్రం మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. బట్ కర్ణాటక కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అదేమీ దిగిపోవట్లేదు. బట్ సీఎం మారబోతున్నాడు. అంటే సిద్ధారామయ్య గారిని దించేసి అధిష్టానం హైకమాండ్ రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు డీకే శివకుమార్ని అయితే సీఎం చేయబోతుంది. ఇదేంట్రా ఇది, డీకే శివకుమార్ గారు అధ్యక్ష పదవిలో ఉన్నాడు కదా, మళ్ళీ ఎందుకు సీఎం అంటే, లాస్ట్ 2023లో అక్కడ జరిగిన ఎలక్షన్స్లో కర్ణాటక ప్రభుత్వం అయిన బీజేపీని గద్దె దించి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మాత్రం గద్దెనెక్కింది. ఆ తరుణంలో సిద్ధారామయ్య గారు ఎంత అయితే ఎఫర్ట్ పెట్టాడో అలాగే డబ్బులు కానీ లేకపోతే ఇతరతర వ్యవహారాల్లో కానీ డీకే శివకుమార్ గారు కూడా అంతే ఎఫెక్ట్ పెట్టాడు. ఆ ఎఫెక్ట్ వల్ల ఇద్దరు కలిపి కాంగ్రెస్ గవర్నమెంట్ని అయితే నగ్గించుకున్నారు. బట్ ఆ తర్వాత డీకే శివకుమార్ గారికి మీద ఉన్న ఆర్థిక నేరాల దృష్ట్యా, జనాల్లో ఉన్న మీడియా దృష్ట్యా హైకమాండ్ అయితే మాత్రం ఫస్ట్ సిద్ధారామయ్య గారిని అయితే సీఎం చేద్దాం అనుకుంది. బట్ అక్కడ సెటిల్మెంట్లో 2.5 సంవత్సరాలు సిద్ధారామయ్య గారు, 2.5 సంవత్సరాలు డీకే శివకుమార్ గారు ఉండాలనుకున్నారు. బట్ 2023 మే నెల అనుకుంటా నాకు గుర్తు, ఆ టైంలోనే ఆయన సీఎం అయ్యారు. దాదాపుగా 2.5 ఏళ్ళు దాటేసింది. చివరి 2 సంవత్సరాలు ఇప్పుడు డీకే శివకుమార్ గారికి ఇవ్వబోతున్నారనేసి ఈరోజు సిద్ధారామయ్య గారి చేత రాజీనామా చేస్తున్నారు. మధ్యాహ్నం నుంచి సిద్ధారామయ్య గారు వెళ్ళి గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి తన రాజీనామా లెటర్ని అప్పచెప్పి అండ్ ఎమ్మెల్యేలతో ఆయన భేటీ అవ్వనున్నారు. మధ్యాహ్నం నుంచో రేపు నుంచో డాక్టర్ శివకుమార్ గారు అయితే మాత్రం సీఎం అవుతున్నారనే విషయం అయితే మాత్రం కరాఖండిగా అయితే కర్ణాటక తేలిపోయింది. మరి ప్రభుత్వం ఎలా పాలిస్తుంది అనే దాని మీద దృష్టి పెడితే మాత్రం చాలా ఇబ్బందులు ఉన్నాయి ప్రభుత్వంలో. కర్ణాటక ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ని ఏదైతే చూస్తున్నామో అది చాలా ఇబ్బందిగా ఉందో అంటూ కర్ణాటకలో ఉన్న చాలామంది సామాన్యులు గొగ్గొలెత్తుతున్నారు. మరి సిద్ధారామయ్య గారు బాగా పరిపాలించినట్ట ఇప్పుడు డీకే శివకుమార్ గారు బాగా పరిపాలిస్తారో మరి చూడాలి. శివకుమార్ గారు ఏమైనా కొత్త నిర్ణయాలు తీసుకుని సూపర్ 6లోకి సరిగ్గా అమలు కాని ఈ మ్యాటర్ ఏదైతే ఉందో దాన్ని బాగా పరిశీలించి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ని మళ్ళీ అధికారంలో తెచ్చే విధంగా అయితే మాత్రం తన సీఎం పదవిని అడ్డం పెట్టుకుని చేస్తాడా, లేకపోతే మళ్ళీ ఆర్థిక నేరాలకే అతను ఎక్కువ మొగ్గు చూపుతాడా అనేది రాబోయే రోజుల్లో చూడాలి. మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయాలని కోరుకుంటున్నానండి. సైన్ అవుట్, మీరు రాంగ్.